చిరంజీవి గారి 150th ఫిల్మ్ కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని విన్నాం, రూమర్స్ ఉండే. మీకు కాల్ వస్తే మీరు చేస్తారా? గ్యారంటీ చేస్తానండి. అది యాక్చువల్గా ఒకటి చేయాల్సింది, నేను నా ఆల్రెడీ డేట్స్ నా ఇచ్చేసిన డేట్స్ మళ్ళీ డేట్స్ అవసరం అవ్వడం వల్ల అది జరగలేదు. వేరే జరగచ్చండి. నేను ఐఎమ్ వెయిటింగ్. దే ఆర్ ఆల్సో దే ఆర్ రెడీ. అంత మంచి ఎవ్రీబడీ నోస్ మీరు చిరంజీవి గారికి ఫ్యాన్. అవునండి, అవును. ఆర్ యు ఎక్సైటెడ్? చాలా చాలా ఎక్సైటింగ్గా ఉందండి. యాక్చువల్ చెప్పాలంటే నేను నా సోలో సినిమా తీసిన దానికంటే, నేను కమెడియన్గా ఎక్కడో ఏదో సీన్ యాక్ట్ చేసిన దానికంటే ఆయనతో చేయడంలో నాకు కిక్ ఉంటుంది. ఫ్యాక్ట్ అయితే ఇది ఫ్యాక్ట్. ఆయన నాకు చేసిన హెల్ప్ మటుకి మామూలు హెల్ప్ కాదండి. నా ఆడియో ఫంక్షన్ రోజుని ఆయన నైట్ షూటింగ్ పెట్టుకుని 150th ఫిలిం స్టార్ట్ అయిన సెకండ్ డే నైట్ అంతా షూటింగ్ ఉంది ఆయనకి. అయినా సరే ఆడియోకి వచ్చి ఇంటికి వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి షూటింగ్కి వెళ్ళారు. అది కమిట్మెంట్. చూసి చాలా నేర్చుకోవాలి అనిపించింది. చాలా హెల్ప్ చేశాను. సార్, మీరు ఇన్ని కామెడీ ఫిల్మ్స్ చేశారు, ఎప్పుడైనా ఏదైనా ఫిల్మ్ రిజెక్ట్ చేశారా కామెడీ రిపిటేటివ్ అనిపించి? ఒకసారి నాకు ఇది కన్నడలో హిట్ అయిన ఒకటే అలా చేశానండి. అది కూడా అంటే ఫిలిం బ్యాక్ టు బ్యాక్ ఒకటే కైండ్ ఆఫ్ ఫిలిం వస్తుందేమో అని చేశాను. విక్టరీ అని కన్నడ ఫిలిం సూపర్ హిట్ అయిందండి. అది మన సెల్ఫీ రాజాగా వచ్చింది. అది ఫస్ట్ నాకు వేరే ప్రొడ్యూసర్స్ షో చేశారు. ఐఎమ్ డూయింగ్ భీమవరం బుల్లెట్ దట్ టైమ్ ఐ రిజెక్టెడ్ దిస్ ఫిలిం. వై? బికాస్ దిస్ లిటిల్ బిట్ మ్యాన్లీ వెర్షన్ ఈస్ భీమవరం బుల్లెట్. క్లైమాక్స్ అండ్ ఆల్ ద థింగ్స్ ఆర్ సేమ్. దట్స్ వై ఐ టోల్డ్. Sorry sir, you don't know. Why? Because my film is now under progress. So I can't tell what is story in my film. Same like this. After release only will know. So please నేను రిక్వెస్ట్ చేసుకుని ఇది కాదండి, ఇదైతే సేమ్ రిపీట్ అయినట్టు ఉంటుందని అది రిజెక్ట్ చేస్తాను. ఓకే. సో సార్, when someone approaches you with a script, what is most exciting for you? చాలా ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఉందని యాక్సెప్ట్ చేస్తారా, లేదంటే ఫన్ ఎలిమెంట్స్ ఉంది, జనాల్ని నవ్విస్తుందని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తారా? నా క్యారెక్టర్ ఎనర్జెటిక్గా ఉందా లేదా, నా క్యారెక్టర్ పీపుల్ని ఎంటర్టైన్ చేస్తుందా లేదా, అది మెయిన్ చూస్తానండి. తర్వాత పాయింట్ రొటీనా లేకపోతే కొత్తదా, అప్పుడు పాయింట్ మీదకి వెళ్తాను. అంటే సమ్ టైమ్స్ పాయింట్ రొటీన్ అయినా మనకు తెలిసిన 10-15 కథలు ఉంటాయండి. ఆ కథ మధ్యలో నుంచో చివరి నుంచో ఎక్కడి నుంచో స్టార్ట్ చేస్తే కొత్త కథ వద్దు మళ్ళీ స్క్రీన్ ప్లేలో, అంతకంటే కథలు ఉండవు. సో అంత గురించి కథ కొత్త దానికంటే కూడా ఫస్ట్ నా క్యారెక్టర్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుందా లేదా. ఎందుకంటే అందరు నా దగ్గర నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంటర్టైన్మెంటే. సో ముందు ఎంటర్టైన్మెంట్ కావాలి నాకు సినిమా. నా పక్కన అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ చేసి నేను అలా డల్గా ఉంటాం కూడా నాకు అది కూడా ఎక్స్పీరియన్స్ అయిపోయింది. అందు గురించని నేను నా మీద లగేజ్ చేస్తేనే బాగా నా క్యారెక్టర్ ఎలక్ట్రిఫైయింగ్గా ఉంటేనే నేను చేయాలనే ఫీలింగ్ అండి. సెకండ్ ప్రిఫరెన్స్ కొంచెం థాట్ నోవెల్గా ఉంటే వెరీ హ్యాపీ, అదర్వైజ్ ఆల్సో ఓకే. సార్, ఇప్పుడే అన్నారు జనాలు మిమ్మల్ని కామెడీ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ చూడాలనుకుంటున్నారని. కానీ మీరు ఎప్పుడైనా వేరే జానర్స్, థ్రిల్లర్ కానీ ఫ్యామిలీ డ్రామా కానీ అలాంటి ట్రై చేయాలని మీకు ఉందా? వాట్ ఈస్ యువర్? హారర్ కామెడీ చేయాలని ఉందండి. హారర్ కామెడీ, అది కూడా కామెడీ అయితేనే. ఓకే. సీరియస్ హారర్ చేయాలని లేదు. నాకు విలన్ క్యారెక్టర్ డ్రీమ్ అండి చిన్నప్పటి నుంచి, అది ఒక్కసారి చేయాలని. ఈ రెండే అంటే. సో ఈ నియర్ ఫ్యూచర్లో ఏమైనా మేబీ ఛాన్స్ వస్తే గ్యారంటీ చేస్తాను. ఓకే. వచ్చేసిందా ఛాన్స్? లేదండి, వస్తే ఇంకా వెయిటింగ్ అండి, ఇంకా రాలా, వెయిట్ చేస్తున్నాను. ఓకే. అంటే విలన్ని నేను డీల్ చేసేది చాలా ఫన్ ఉంటుందండి. విలన్ నన్ను రిజెక్ట్ చేయలేడు. విలన్కి నేను అతనికంటే స్ట్రాంగ్ అని ప్రూవ్ చేస్తా, ప్రూవ్ చేసి అతనితో ప్లే చేస్తాను.